నమస్తే, ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి 4వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు చంద్రగ్రహణం 3వ తేదీ తర్వాత ఈ రోజు కూడా కొంత ప్రభావాలు ఉంటాయి. అయితే చంద్రుడు ఈరోజు పూర్వ పాల్గొని 3-4 పాదాల మీద సింహరాశిలోను, ఉత్తర పాల్గొని 1-2 పాదాలు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనేది చెప్పచ్చు. అయితే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం మరుసటి రోజు కూడా ఉంటుంది. కావున ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇది షార్ట్ వీడియో, క్లుప్తంగా చెప్పటం. మేషరాశి, ఊహించిన ఖర్చులుంటాయి, పనుల్లో ఆటంకాలు రావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త. వృషభ రాశి, లాభదాయకమైన రోజు, కొత్త అవకాశాలు వస్తాయి, కుటుంబంతో సంతోషంగా ఉంటారు, బాగుంది వీరికి. మిథున రాశి, వృత్తిపరంగా చాలా బాగుంది, పెండింగ్ పనులు పూర్తవుతాయి, ధనలాభం. మిథున రాశి వారికి చాలా బాగుంది. కర్కాటకం, ప్రయాణాలు కలిసి వస్తాయి, శుభవార్తలు వింటారు, ఆరోగ్యం కుదుటపడుతుంది, కర్కాటకం వారికి కూడా బాగుంది. సింహరాశి, చంద్రుడు ఇక్కడే ఉన్నాడు, గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. కన్యారాశి, చంద్రుడు సాయంత్రానికి ఇక్కడికి వస్తాడు, కన్యారాశిలోకి. కొత్త ప్రణాళికలు వేస్తారు, వ్యాపారంలో లాభాలుంటాయి. తులారాశి, మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం, స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. వృశ్చిక రాశి, కెరీర్లో ఒత్తిడి, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతత కోసం యోగా చేయండి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, అంత అనుకూలం లేదు. ధనుసు రాశి, అదృష్టం కలిసి వస్తుంది, దూర ప్రయాణాలకు అవకాశం, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, ఈరోజు బాగుంది వీరికి. మకర రాశి, అనవసర వాదనలకు దూరంగా ఉండండి, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం, ఈరోజు వీరికి అంత బాగుండలేదు. కుంభరాశి, భాగస్వామ్య వ్యాపారంలో లాభం, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి, కుంభరాశి వారికి బాగుంది. మీనరాశి, శత్రువులు తగ్గుతారు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, పనిలో గుర్తింపు లభిస్తుంది, మీనరాశి వారికి కూడా బాగుంది ఈరోజు. అయితే ప్రమాద సూచనలు, గ్రహణం మరుసటి రోజు కూడా ఈరోజు కూడా సూర్య, కుజ, రాహు, బుధ గ్రహాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వాహన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉత్తర దిశలో ప్రయాణం ప్రమాదకరం, వివాదాలకి దూరంగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం. నల్లటి వస్తువులు లేదా నువ్వులు దానం చేయడం చాలా మంచిది. శివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి ప్రతికూలతలకి.